గానములతో నేను నా దేవుని స్తుతించెదను. నా జీవితమంతా ప్రభు కొరకైనే నిల జీవించెదను. ప్రభు కొరకై నిలచెదను. స్తుతి గానములతో నేను నా దేవుని స్తుతించెదను. నా జీవితమంతా ప్రభు కొరకైనే ఇలా జీవించెదను. ప్రభు కొరకై నిలచెదను. స్తుతి గానములతో నేను ఆది అంతము నీవే, ఆధారభూతుడవీవే. ఆది అంతము నీవే, ఆధారభూతుడవీవే. ప్రతి జీవిని ప్రేమించి పోషించు ప్రాణదాతవీవే. ప్రతి జీవిని ప్రేమించి పోషించు ప్రాణదాత నీవే. నీ ప్రేమలో నీ నీడలో జీవులు నిలచును. స్తోత్రము స్తుతి గానములతో నేను నా దేవుని స్తుతించెదను. నా జీవితమంతా ప్రభు కొరకైనే నిల జీవించెదను. ప్రభు కొరకై నిలచెదను. స్తుతి గానములతో నేను లోకమంత నిరాకకై వేచియుండెను నా ప్రభు. లోకమంత నిరాకకై వేచియుండెను నా ప్రభు. మేఘవానందు మీద మేటి దూత గణముల తోడా. మేఘవాహనందు మీద మేటి దూత గణముల తోడా. వివేగమీరానయ్యున్న రాజా నీకు స్తోత్రము. స్తుతి గానములతో నేను నా దేవుని స్తుతించెదను. నా జీవితమంతా ప్రభు కొరకైనే ఇలా జీవించెదను. ప్రభు కొరకై నిలచెదను. స్తుతి గానములతో నేను చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం.
తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు భూమిని పుట్టింపక మునుపు లోకపు పునాది లేనప్పుడు భూమిని పుట్టింపక మునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది సంభూతుడు సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది సంభూతుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపము లేనప్పుడు పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపము లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 హల్లెలూయా
ఒకటై ఉన్న రూపము తండ్రి కుమార ఆత్మయు ఒకటై ఉన్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు ఆ హల్లెలూయా 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 తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. మన తండ్రి నా దేవుని ప్రభునేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమ, మన ప్రభు నిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఈ పరిశుద్ధ ఆదివార శుభాలు తెలియజేస్తూ కూడి ఆరాధనకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాం. దైవ సంకల్పంలో లెంటిలోని చివరి వారములోనికి మనం ప్రవేశించి మన ప్రభుని యొక్క శ్రమానుభవాన్ని ధ్యానించుకుంటూ విశ్వాసంలో మనము ముందుకు కొనసాగటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితి. లోకములో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు ఒక శ్రేయస్కరమైనటువంటి ఒక గొప్ప సదవకాశాన్ని ఆయన మనకు అనుగ్రహింపచేశాడు. ఎటువంటి సదవకాశాన్ని అని అంటే, ఒక వ్యక్తి తనకు తానుగా దైవ సాన్నిధ్యంలో పరిపూర్ణమైనటువంటి ఆత్మవిమర్శ చేసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని అందించాడు మనకు. నేనేమై ఉన్నాను, నా స్థితి ఏమై ఉంది, నా పయనము దేవునితో నా లోకముతో నడిపించబడుతుందా అనేటువంటి స్వానుభవ విమర్శ చేసుకోవటానికి, దైవ సాన్నిధ్యంలో తిరిగి మనము ఉజ్జీవింప చేయబడటానికి. ఎందుకు ఉజ్జీవింప చేయబడటానికి అనగా, మనలో నింపబడినటువంటి దైవ వ్యతిరేక లక్షణాన్ని, ఒక్కొక్కటి భారమైనటువంటి లక్షణాన్ని మనం విడిచిపెడుతుంటే మనము పక్షిరాజు వలె నూతనత్వాన్ని మనం పొందుకుంటుంటాం. అందుకే ఈ పరిపూర్ణమైనటువంటి ఈ వారాన్ని మనం ఏమంటామంటే, లెంటులోని 5వ ఆదివారాన్ని జుడీకా ఆదివారం. జుడీకా ఇది లాటిన్ పదం. ఇది జుడీకా అనంటే ఏంటంటే తీర్పు. ఈ తీర్పు అనేటువంటిది మనుషులు తమకు తాముగా వ్యక్తిగత సంబంధితమైనటువంటి ఒక తీర్పుగా ఉంటూ ఉండాలి. దైవ తీర్పునకు మానవుడు ఎదురు చూసేటువంటి వ్యక్తిగా నింపుతూ ఉండాలి. ఈ చదవబడినటువంటి పరిపూర్ణమైనటువంటి దైవ లేఖన భాగాలను మనం చాలా స్పష్టంగా జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, క్రీస్తు ప్రభుల వారిని యూదులు మేము దేవుని సంతానము అని చెప్పుకుంటున్నారు, కానీ వారు ఎవరు కూడా ఆయన మాట వినటం లేదు. దైవ సంబంధితమైనటువంటి కుమారులం మేము, దేవునితో నడిపించబడేటువంటి వారము మేము, తమకు తాముగా గొప్పగా చెప్పుకోగలుగుతుంటున్నారు, కానీ ఆ వారసత్వ సంబంధితమైనటువంటి అంగీకారాన్ని, లేఖనాలను గ్రహించగలుగుతూ ఆ లేఖనాల చొప్పున నడిపించబడటం కానీ ఎక్కడ కూడా జరగటం లేదు. మానవ సంబంధితమైనటువంటి ఆలోచనతో, దృఢమైనటువంటి ఈ లోక సంకల్పాలతో వారు తమ అడుగులను ముందుకు స్థిరపరుచుకుంటూ అవిశ్వాస సంబంధితమైనటువంటి జీవితాన్ని కొనసాగించేటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే ప్రతిసారి కూడా ఆయనను విమర్శిస్తూ ఉంటున్నారు, ప్రశ్నలు వేస్తుంటున్నారు. ఆ లేఖనాలను గుర్తించగలుగుతూ విశ్వాసంలో నడిపించబడాలి, విశ్వాస సంబంధమైనటువంటి
జీవితాన్ని జీవించాలి అనేటువంటి ఈ పరిపూర్ణమైనటువంటి దైవ చట్టాన్ని వారు విడిచిపెట్టడం ప్రారంభమైంది. కాబట్టి ఈ ప్రజలు ఏ మెస్సయ్య కోసమైతే ఎదురు చూశారో, ఏ పరిపూర్ణమైనటువంటి వ్యక్తి మా కోసం వచ్చి ఆ వ్యక్తి మా మధ్య నడిపించబడుతూ మాకు విమోచన అనుగ్రహిస్తాడు అని ఎదురు చూశారో, వచ్చినటువంటి ఆ మెస్సయ్యను వీరు కనుగొనలేనటువంటి ఈ లోక సంబంధితమైనటువంటి అంధత్వంలోనికి మునిగిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ మధ్యకు ప్రభుల వారు నడిపించబడిన ఆయన లేఖనానుసారంగా ప్రజల జీవితాల్లో నూతనత్వాన్ని తీసుకొస్తుంటున్నా, ప్రజలలో ఆలోచించేటువంటి పునఃశక్తిని ఆయన అనుగ్రహింపజేస్తుంటున్నా, ఈ మత ఛాందసవాద లక్షణాన్ని వారిలో బహుగా కలిగి ఉన్నప్పుడు దేవునిని దైవ నీతిని గుర్తించలేకుండా లోకముతో లోకం యొక్క ప్రణాళికతో వారు ముందుకు కొనసాగడం ప్రారంభమైంది. వీళ్ళ స్థితి ఎలాగ నడిపించబడిందంటే, వీళ్ళు విశ్వాసులుగా ఉన్నారు, దైవ సంతానంగా దేవుని నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉన్నారు. కానీ ఆ వ్యక్తులు దేవుడు తమతో మాట్లాడేటువంటి సందర్భాన్ని, దైవ ఉద్దేశాన్ని వీళ్ళు విడిచిపెట్టారు. దీనికి ఇక మీకు ఒక కథను జ్ఞాపకం తీసుకుంటున్నాను. ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో దేవుని యందు ఎంతో ప్రేమ నిరీక్షణ కలిగి ఆయన రాకడ కొరకు ఆయన కోసం ఎదురు చూసేటువంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రార్థనలో ముందుకు కొనసాగుతుంటున్నాడు. ఒక దినాన్ని అనుకోకుండా ప్రచండమైనటువంటి వర్షం కురవడం ప్రారంభమైంది, వరదలు రావటం ప్రారంభమైంది. ఈ వరదలు వచ్చేస్తుంటున్నాయి, అందరూ కొట్టుకుపోతుంటున్నారు. అయితే ఈ నింపబడినటువంటి వ్యక్తి, ఈ విశ్వాసంతో నింపబడుతున్నటువంటి వ్యక్తి, ముందుకు కొనసాగుతున్నటువంటి వ్యక్తి తాను ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నువ్వు నన్ను రక్షించు, నేను నీ బిడ్డను కాబట్టి నన్ను విమోచించు, నన్ను కాపాడమని తాను ప్రార్థన చేస్తున్నాడు. వరద తీవ్రత చాలా ఉధృతంగా పెరిగిపోయింది. కొట్టుకుపోతూ ఉన్నాడు. కొట్టుకుపోతూ ఉంటే ఒక పడవలో వెళ్ళేటువంటి వ్యక్తి అతన్ని పిలిచి, రా, నేను నీకు సహాయం చేస్తాను, నాతో పాటు నిన్ను ఒక సురక్షితమైనటువంటి ప్రదేశానికి తీసుకువెళ్తాను అని ఒక సందేశాన్ని, ఒక పిలుపుని అతనికి అందించబడినప్పుడు అతను తనలో నింపబడినటువంటి ఆలోచన ప్రకారము, లేదు నువ్వు వెళ్ళిపో, నా దేవుడే దిగి వచ్చి నన్ను రక్షిస్తాడు, ఆయనే నన్ను కాపాడతాడు. తను ముందుకు కొనసాగాడు. రెండవ వ్యక్తులు రావడం ప్రారంభమైంది. ఆపద సమయాల్లో రక్షించడానికి ప్రభుత్వ వారం తీసుకున్నటువంటి చొరవ ప్రకారం ఒక హెలిప్యాడ్లో వచ్చారు. నువ్వు రా, నువ్వు ఒక్కడివే ఉన్నావు, నిన్ను మేము రక్షిస్తుంటాం, నువ్వు సేఫ్టీగా నిన్ను మేము బయటకు తీసుకువెళ్తుంటాం, నువ్వు బ్రతుకోవచ్చు, చాలా సంతోషంగా నువ్వు ఉండవచ్చు. ఒక హెచ్చరికను అందిస్తూ నువ్వు రా అని అతనికి పిలుపుని అందిస్తుంటే, ఆ పిలుపును కూడా తృణీకరించి నేను దేవుని బిడ్డను, నేను దేవునితో ప్రతిరోజు నేను మాట్లాడుతున్నాను, నేను ప్రార్థన చేస్తుంటున్నాను, కాబట్టి నా దేవుడే దిగి వచ్చి నన్ను కాపాడతాడు, కాబట్టి మీరు వద్ద నుంచి వచ్చేటువంటి ఎటువంటి సహాయం నాకు వద్దు, అతన్ని తృణీకరించారు. మరలా చివరిగా మరి ఒక వ్యక్తి అతన్ని వైపు చూస్తూ, ఇప్పుడైనా రా, నువ్వు రెండు తృణీకరించావు, ఎప్పుడైనా కూడా రా, నువ్వు రా, నిన్ను కాపాడతాను, నిన్ను తీసుకువెళ్తాను అని అంటే, లేదు, దేవుడు నాకు అభయం ఇచ్చాడు, నన్ను కాపాడతానన్నాడు, నా దేవుడు ఆయన, నేను నిత్యము ప్రార్థించేటువంటి నా తండ్రి ఆయన, కాబట్టి ఆయనే నన్ను కాపాడుతాడు, విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిని నేను అని ఆ మూడో వ్యక్తిని కూడా అతడు ఏం చేశాడంటే తృణీకరింప చేయటము ప్రారంభం చేశాడు. తృణీకరింప చేశాడు. వరద ఉధృతి పెరిగిపోయింది. ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అతడు తన ప్రాణాన్ని కోల్పోయింది. తన ప్రాణాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి దైవ సన్నిధిలోనికి, తీర్పులోనికి వచ్చినప్పుడు ఆ తీర్పులో దేవునితో అతడు ముచ్చటించడం ప్రారంభం చేశాడు. అయ్యా, నేను భూమి మీద యథార్థవంతుడిగా ఉన్నాను, నీతితో నేను బ్రతికాను, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను, నిష్ఠగలిగినటువంటి భక్తి జీవితాన్ని నేను కొనసాగించాను, నేను ఆపదలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు రక్షించలేదయ్యా, నువ్వు కాపాడేటువంటి వాడవన్నావు, నన్ను రక్షించేటువంటి వాడవని అన్నావు అని తిరిగి అతనితో వాదం ఆడటం ప్రారంభం చేస్తుంటున్నప్పుడు శక్తి కలిగినటువంటి దేవుడు అతనికి ఒక ప్రత్యుత్తరం ఇచ్చాను. నేను ఒకసారి కాదు, నేను 3 సార్లు నీ మధ్యకు నేను వచ్చాను, నేను పడవ వాని వల్ల వచ్చాను, హెలికాప్టర్ ద్వారా నేను వచ్చాను, మరి ఒక వ్యక్తి ద్వారా నేను వచ్చాను, కాబట్టి నీవు నన్ను గుర్తించలేదు, నీ దేవుడు, నిన్ను నమ్మినటువంటి దేవుడు, నువ్వు విశ్వసించినటువంటి దేవుడు నిన్ను కాపాడటానికి, నిన్ను విమోచించటానికి నీ మధ్యకు వచ్చాడు అనేటువంటి ఆ జ్ఞానయుతమైనటువంటి దైవ సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు కోల్పోయావు.
దేవుడు మనుష్య రూపేణ ఎప్పుడైనా కూడా సరే నిన్ను ఆదుకుంటాడనేటువంటి సత్యాన్ని నువ్వు మర్చిపోయి నా దేవుడే దిగి వస్తాడు, నా దేవుడే దిగి వస్తాడని నీవు ఈ లోక సంబంధితమైనటువంటి భ్రమతో నువ్వు బ్రతికావు. అందుకే నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోవలసి వచ్చింది అనేటువంటి ప్రశ్న వేయటము, తిరిగి అతనికి సమాధానం చెప్పడం అనేటువంటి జరిగింది. ఈ పడవలో ఉన్నటువంటి రక్షించబడటానికి తృణీకరించబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వలె నేటి సమాజము నిర్మించబడటం ప్రారంభమైంది. ఈ యూదులు ఆయన వైపు ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఆయన వచ్చాడు, ఆయన తన పరిపూర్ణతను అనుగ్రహింపచేశాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఆయన పరిపూర్ణమైనటువంటి సందేశాన్ని అందించాడు, న్యాయాధిపతుల ద్వారా ఆయన మాట్లాడాడు, ఆయన తన కృప ద్వారా ప్రజలు నీతిమత్వమైనటువంటి జీవితంలోనికి జీవించడానికి ఒక పరిపూర్ణమైనటువంటి సందేశాన్ని అందింపచేశాడు. మరలా ఆయన తన ఏక కుమారుని మన మధ్యకు పంపించగలుగుతుంటే పంపించినటువంటి ఈ ప్రవక్తను చూడగలుగుతుంటున్నారు. కానీ ఈయన నిజమైనటువంటి మెస్సయ్య, ఈయన యందు విశ్వసించినటువంటి వారము విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించాలి అనేటువంటి నాందిని వాళ్ళు విడిచిపెట్టి మరలా లోకముతో మేము ఎదురు చూసేటువంటి మెస్సయ్య మా ఊహాజనితంగా వస్తాడు, ఆయన మా కోసం వస్తాడు, ఆయన మా కోసం తిరిగి యుద్ధం చేస్తాడనేటువంటి ఈ భౌతిక సంబంధితమైన లక్షణాన్ని వారు కలిగి ఉండి మానవునిలో నీతిమత్వంతో కూడినటువంటి పునరాలోచన, ప్రేమతో కూడినటువంటి దైవ నిబద్ధతతో కూడినటువంటి ఆలోచన ఎప్పుడైతే ఆయన ప్రకటన చేయటం ప్రారంభం చేస్తుందో ఆ ప్రకటన చేసేటువంటి వారు అనుభవంలో ఆయన ఎలా ఉంటున్నాడు అని అంటే ప్రేమ చూపించేటువంటి వాడుగా, కరుణ చూపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన పాపాలు క్షమిస్తూ ఉంటే ఈయన ఎటువంటి వాడు పాపాలు క్షమిస్తూ ఉంటున్నాడని తిరుగుబాటు ప్రారంభం చేశారు. ఈయన ఏంటి తీర్పు తీరుస్తుంటున్నాడు, నీతిమత్వంతో తీర్పు తీరుస్తుంటున్నాడు. కాబట్టి లోక సంబంధితమైనటువంటి మతాధికారులకు ఈ లోకం యొక్క లక్షణ భావాలు చాలా విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఆయన ఒక సవాలును విసురుతుంటున్నాడు. నా యందు పాపం అన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నా యందు పాపం అన్నదని మీలో ఎవరు స్థాపించగలదు? ఎందుకంటే ఆయన ఈ లోకానికి దేనిగా వచ్చాడు అంటే ఆయన మనుషులందరి పాపముల నుంచి విముక్తి కలిగించడానికి ఏ పాపము లేనటువంటి వ్యక్తిగా ఆయన భూమి మీద జన్మించడం ప్రారంభమైంది. ఆయన పరిశుద్ధుడును కనుక ఆ పరిశుద్ధుడు మాత్రమే పాపముల నుంచి, పాపం యొక్క తలంపులలో నుంచి, పాపపు ఆలోచనల నుంచి మానవునికి సంపూర్ణమైనటువంటి వివేచనను, మానవునికి సంపూర్ణమైనటువంటి స్వస్థతను ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ఈ పాప భూయిష్టమైనటువంటి స్వభావము మనుషులలో చాలా లోతుగా అది విస్తరించడం వలన, అది వేరులతో సహా చాలా లోతుగా వెళ్ళటం వలన ఆ వెలుగు సంబంధితమైనటువంటి దైవ చిత్తాన్ని, వెలుగు సంబంధితమైనటువంటి దైవ మాటలను వారు తృణీకారయుతంగా జీవించటం అనేటువంటిది ప్రారంభమైంది. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 19-20 వచ్చిన భాగాలు మనం చదువుకున్నట్లయితే ఆ తీర్పు ఇది, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించురి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగు నద్దకు రాడు. కాబట్టి మనుషులు తమ యొక్క భావముతో కూడినటువంటి ఆలోచన ఎలా ఉంటుందని అంటే వీరు వెలుగును, తమ క్రియలు చాలా చెడ్డగా ఉంటుంది కాబట్టి ఈ వెలుగు దగ్గరకు రావడానికి వాళ్ళు ఏం చేస్తారంటే భయపడటము. ఎప్పుడైతే నేను వెలుగులోనికి వస్తానో వాస్తవికత అనేటువంటిది బయటకు రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి వాస్తవికతలో నుంచి వారు ముందుకు కొనసాగించబడేటువంటి ఉద్దేశాన్ని వారు అంగీకరించటం లేదు. కాబట్టి చీకటి క్రియలతోనూ, చీకటి ఆలోచనలతోనూ, అపవిత్ర సంబంధితమైనటువంటి భావాలతోనూ వారు ఎప్పుడైతే బ్రతకటం అనేటువంటిది వారిలో ప్రారంభమవుతుందో ఆ వెలుగును, వెలుగు సంబంధితమైనటువంటి క్రియలను, వెలుగు సంబంధితమైన లక్షణాలను వారు ఏం చేస్తున్నారంటే తృణీకరించేటువంటి వారుగా, తృణీకార భావంతో వారు ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉంటుంటున్నారు. కాబట్టి ఈ మనుషులు ఎందుకు అంతగా నడిపించబడుతూ ఉంటున్నారు అని అంటే ఎప్పుడైతే నీతి ప్రకటన చేయబడిందో ఆ నీతి ప్రకటన చేసేటువంటి క్రీస్తు ప్రభుల వారి మీద ఏం చేస్తున్నారు, తిరుగుబావుటాగా తిరిగి మరలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా లోక సంబంధితమైనటువంటి ప్రశ్నలతో, లోక సంబంధితమైనటువంటి వాటితో వారు తమను మాత్రమే కాదు ఆ క్రీస్తు యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా వారు ఏం చేస్తారంటే తమ ఇష్టానుసారంగా మాట్లాడటం ప్రారంభం చేశారు. కాబట్టి ఆ మాటను మనం చదువుకున్నట్లయితే
యోహాను సువార్త 8వ అధ్యాయము 41వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే 41వ వచన భాగములో, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడక్కడే మా తండ్రి అని చెప్పగా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నవని అంటే, ఇదిగో మేము అబ్రహాము సంబంధితమైనటువంటి వారము, మేము దేవుని యొక్క వాక్యంతో నడిపించబడేటువంటి వారమని ప్రజలు తమ పై మాటలతో పలుకుతుంటున్నారు. కాబట్టి ఆయన ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంతో మాట్లాడుతున్నారు. మీరు అబ్రహాము సంబంధితులని మీరు అంటున్నారే, మీరు దేవుని బిడ్డలని మిమ్మల్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారే, అయితే ఈ అబ్రహాము సంబంధితమైనటువంటి వారైతే మీరు దేవుని మాట మీరు ఎందుకు వినడం లేదు? దైవ సత్యాన్ని మీరు ఎందుకు గమనించడం లేదు? దేవునితో కలిసి మీరు ఎందుకు నడిపించబడటం లేదు? కాబట్టి ఆయన ఎప్పుడైతే ఈ సత్యాన్ని గురించి ఎప్పుడైతే మాట్లాడుతుంటున్నాడో, సత్యమును గురించినటువంటి స్థితి ఎప్పుడైతే వారిని మాట్లాడుతున్నాడో, వారిని హెచ్చరిక చేస్తున్నాడు. దైవుని సంబంధితులు దేవుని మాట వింటారు, దేవుని సంబంధాలు కానటువంటి వారు దేవుని మాట వినరు. కాబట్టి మీరు ఎవరి సంబంధులు? మీరు అపవాది సంబంధులు. మీ తండ్రి అపవాది. మీ తండ్రి యొక్క అపవాది క్రియలను, అపవాది లక్షణాన్ని మీరు కొనసాగిస్తుంటున్నారు, మూలాలను కదిలిస్తుంటున్నారు. మీలో దాగబడినటువంటి దైవ వ్యతిరేక సంబంధితమైనటువంటి లక్షణాన్ని ఎప్పుడైతే అతను మాట్లాడుతున్నారు, మీరు దేవుని సంబంధులైతే మీరు ఎవరి మాట వింటారు? మీరు దేవుని మాట వింటారు. కాబట్టి వారి మాటలు, వారి క్రియలు, వారి జీవిత విధానాన్ని ఆయన ప్రశ్నిస్తుంటున్నాడు. ఎందువల్లంటే ఏ మానవుడు కూడా పాపమును గుర్తించలేనటువంటి స్థితిలో ఉండకూడదు. తన పాపమును తాను దైవ సాన్నిధ్యంలో నడిపించబడుతుంటే ఆ పాపముల నుంచి అతనికి విముక్తి అనేటువంటిది లభించడం ప్రారంభమవుతుంది. కాబట్టి విముక్తి సంబంధితమైనటువంటి ఆలోచనతో ప్రజలలో నూతనత్వంతో వారితో మాట్లాడుతూ ఉంటే వారు అంటున్నారు, వెంటనే క్రీస్తు ప్రభుల వారి మీద తిరుగుబావుట ఉపయోగిస్తున్నారు. మేము వ్యభిచారం వలన పుట్టిన వారము. నువ్వు ఎప్పుడు పుట్టావు? నువ్వు పెళ్లి కాకముందే నువ్వు పుట్టినటువంటి వాడవు. నువ్వు పెళ్లి కాకముందే నువ్వు పుట్టినటువంటి వాడము. కాబట్టి మనుషులు ఏం చేస్తున్నారంటే తమ వ్యక్తిత్వపు స్థితిని ప్రశ్నించుకోవలసినటువంటి మనిషి తిరిగి ఏం చేస్తున్నారంటే ఆ వ్యక్తిత్వాన్ని మార్చుకునేటువంటి దశలో ఎప్పుడైతే నూతనత్వపు వాక్యం రావటం ప్రారంభమవుతుందో దాన్ని ఏం చేస్తుంటే దాన్ని జయించలేక, తమ బ్రతుకును మార్చుకోలేక ఏం చేస్తున్నారంటే తిరుగుబావుట ఉపయోగిస్తున్నారు. మేము వ్యభిచారం వల్ల పుట్టినటువంటి వారం మేము ఏమాత్రం కూడా కాదు. అందుకే మనం కొన్నిసార్లు చూస్తాం, విషయ పరిజ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే తక్కువైపోద్దో, లేకపోతే తాను సాధించవలసినటువంటి విషయాల మీద ఎప్పుడైతే నిబద్ధత తాను కోల్పోతూ ఉంటున్నాడో, విషయ పరిజ్ఞానం లేనటువంటి వాడు సంసారాల జోలికి వస్తాడంటే ఇప్పుడు కూడా మనిషితో మాట్లాడటం చేతగానే వాడు ఏం చేస్తాడు, వెంటనే వీడిని మనం ఎదుర్కోలేం కాబట్టి మనం ఏం చేయాలి, వెంటనే వీడి కుటుంబం జోలికి వెళ్ళాలి. వీడి కుటుంబం జోలికి మనం వెళ్ళాలి. ఎందుకంటే నీతి లేనప్పుడు ఏం చేస్తాడంటే మనిషి నీతిమత్వాన్ని విడిచిపెట్టి అపవాది సంబంధితమైనటువంటి భావాలను, అపవాది సంబంధితమైన లక్షణాన్ని పుణుకుపుచ్చుకుని ముందుకు వెళ్తుంటున్నారు. కాబట్టి వ్యక్తిత్వ వికాసంలో భూమి మీద మానవుడు బ్రతుకుతూ ఉంటున్నప్పుడు ఈ బ్రతుకులో నేనేమై ఉన్నాను, నా బ్రతుకు ఏమై ఉంటుంది, నా బ్రతుకు నేను దేవుని కొరకు సమర్పణ చేయబడినటువంటి స్థితిని జ్ఞాపకం తెస్తుందా, లేదా సమర్పణ లేనటువంటి అనుభవాన్ని తీసుకురావడం ప్రారంభమవుతుంది అనేటువంటి దాన్ని పునర్పరిశీలన అనేటువంటి దాన్ని చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఈయన మాటలను వారికి ప్రకటన చేయడం ప్రారంభం చేశాడు, వాస్తవాన్ని తిరిగి వారితో మాట్లాడటం ప్రారంభం చేస్తున్నారో ఆయన వింటున్నారని వారు అంటారు కదా, నువ్వు సమరయుడువు. నువ్వు సమరయుడు మాత్రమే కాదు, నువ్వు ఎలాంటోడువు, నువ్వు దెయ్యం పట్టినోడువు నువ్వు అని అంటున్నారు. నువ్వు దెయ్యము పట్టినటువంటి వాడు. కాబట్టి ఒక వ్యక్తిని సమరయులు సమాజంలో చాలా తృణీకరించబడినటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. అయ్యో మీరు మాతో సాంగత్యం చేయరు కదా అని సమరయ శ్రీ క్రీస్తు ప్రభుల వారితో మాట్లాడుతూ ఉంటుంది. అయ్యా మాకు ఏమాత్రం కూడా సాంగత్యము లేదు, కనీసం మీరు ముట్టుకునేటువంటి వస్తువులు ముట్టుకోవడానికి లేదు, మీరు తాగేటువంటి నీళ్లు తిరిగి తాగడానికి మాకు అవకాశము లేదు, మీ ఆరాధనా స్థలాల్లో రావడానికి కూడా మాకు అవకాశము లేదు. కాబట్టి నువ్వు ఎలాంటి వాడువు, నీ బ్రతుకును బట్టి మనుషులు వెంటనే తీర్పు తీరుస్తూ నువ్వు సమరయుడవు అనగా నువ్వు పాపివి, నువ్వు తృణీకరించబడినటువంటి వ్యక్తివి. రెండవది వాళ్ళు అంటున్నారు కదా, నువ్వు ఎలాంటి వాడవు, నువ్వు దెయ్యము పట్టినటువంటి వాడవు. ఎప్పుడైతే నీతియుతమైనటువంటి సత్యము బహిర్గతం చేయబడిందో ఆ బహిర్గతాన్ని ప్రజలు అంగీకరించలేకపోతున్నారు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తుంటాం. క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే దెయ్యము పట్టినటువంటి వాడిని దెయ్యము వదిలించగానే ఆయన అంటాడు కదా, నువ్వు ఎలాంటి వాడువు, నువ్వు బయలుజుబేలు, నువ్వు దెయ్యాలకు నువ్వు
అధిపతివి అన్నాడు. నువ్వు బయల్జుబేలు అనగా దెయ్యాలకు యువనాయకుడు నువ్వు అని అంటున్నారు. వెంటనే ఎప్పుడైతే నీతి జరిగించబడిందో ఆ నీతి అవినీతితో కూడినటువంటి లేదా అవిధేయతతో కూడినటువంటి అవిశ్వాసులు దానిని అంగీకరించినటువంటి వారుగా అంగీకారం లేనటువంటి బ్రతుకును వారు బ్రతకడం ప్రారంభం. అందుకే కీర్తనకారుడు చాలా స్పష్టంగా అంటారు, ఈ ప్రజల యొక్క మనోగతి, ప్రజల యొక్క భావము నాకు నేనుగా తీర్పు తీర్చుకుంటూ నా బ్రతుకును సరిదిద్దుకోవాల్సిన మనుషులు తిరిగి దైవ చిత్తానికి ఏం చేస్తారంటే వ్యతిరేకంగా తీర్పు తీర్చడం ప్రారంభమవుతుంటే 43వ సంకీర్తనలో మనం చూడగలుగుతుంటున్నాం మాటను, ప్రభువా నా దివా నువ్వు నాకు న్యాయం తీర్చాయి అనేటువంటి దానిని మనం చూడగలుగుతుంటున్నాం. చదువుకుందా చూడండి 43వ సంకీర్తనలో, దేవా నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జన్మతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చెయ్యవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడినై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. కాబట్టి వెంటనే ఈ న్యాయ సంబంధితమైనటువంటి దానిలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం, నీ వెలుగును నీ సత్యమును నాకు. అందుకే ఆలయానికి నువ్వు వచ్చినప్పుడు వ్యక్తిగత సంబంధితమైన పునర్విమర్శ. నేను ఆలయంలో నేను వచ్చినప్పుడు, ప్రభువా నా పాపములన్నీ కూడా మీరు హిస్సోపుతో కడిగినట్టు మీరు నన్ను కడిగి వేయాలి. హిస్సోపుతో నేను పవిత్రుడిగా తిరిగి నేను బయటికి వెళ్ళాలి. నీ పరమ వైద్య ఆలయంలో నేను నడిపించబడినప్పుడు నేను తిరిగి ఆరోగ్యవంతుడిగా నేను బయటికి వెళ్ళాలి. కాబట్టి ఆ రోగమును, కుదర్చని రోగము చేత మీరు ఎప్పుడైతే బాధించబడుతుంటున్నారో మీ రోగాన్ని మీరు గుర్తించగలుగుతున్నారు. అనగా కదలని సంకటము చేత, వదలని సంకటము చేత. కాబట్టి మీ రోగములను మీరు గుర్తించగలిగేటువంటి వారుగా ఉంటుండాలి. అందుకే ఇది తీర్పు ఆదివారము. నీవు నీ సన్నిధానంలోకి వచ్చినప్పుడు, ప్రభువా నీ వెలుగును నీ సత్యమును నాకు బయలుదేరి చేయ. నీ వెలుగు నీ సత్యము ఇక్కడ నుంచి నేను తీసుకుని వెళ్ళినప్పుడు నా కుటుంబము మేమంతా కూడా వెలుగుమయమైనటువంటి జీవితాన్ని మేము జీవించాలి. కాబట్టి ఈ ప్రజలు ఈ నీతిని మర్చిపోయారు. ఈ వెలుగు సంబంధితమైనటువంటి దేవుడు తన ప్రజల మధ్యకు నడిపించబడినప్పుడు, ఈ వెలుగు సంబంధితమైన ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించడం ప్రారంభమవుతున్నప్పుడు ఈ భక్తి లేని జన్మ నా పక్షమున వ్యాజ్యమాడుతున్నారయ్యా, కపటము కలిగి ఉన్నారు, కపటముతో కూడినటువంటి స్థితితో ఉన్నారు అని కీర్తనకారుడు ముందుగానే జ్ఞాపకం తెచ్చాడు. అందుకే దేవా నాకు న్యాయము తీర్చుము. ఏంటి నాకు న్యాయము? నేను వచ్చింది ఎవరి కోసము? ఈ కపటము కలిగినటువంటి వారు, ఈ భక్తి లేనటువంటి వారు, ఈ వేషధారణ జీవితాన్ని కలిగినటువంటి వారు శాశ్వత కాలం అలా ఉండకూడదు. పాపిగానే ఉండిపోకూడదు. పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలి. పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని ద్వారా మాత్రమే జరుగుతుంటుంది. కాబట్టి ఆ పరిశుద్ధ దేవుడు, దేవా న్యాయం తీర్చి నేను వచ్చింది ఎవరి కోసము? ఈ అపరాధముతో నింపబడినటువంటి ఈ పాపి కోసము, దైవ చిత్తాన్ని అంగీకరించినటువంటి ఈ అవిధేయుడు కోసము, దేవుని యొక్క సన్నిధానంలో తనను తాను సంపూర్ణ సమర్పణ చేయబడినటువంటి ఒక వ్యక్తికి మరి యొక్క శ్రేయస్కరమైన అవకాశాన్ని దేవుడు జీవముతో కూడినటువంటి మరి యొక్క శ్రేయస్కరమైనటువంటి అవకాశాన్ని వారికి ఎప్పుడైతే అందించడం అనేటువంటిది ప్రారంభం చేస్తున్నారో ఆ అవకాశాన్ని వీరు గుర్తించడం లేదు. అందుకే ప్రజలందరూ కూడా దైవ సాన్నిధ్యంలో భక్తి కలిగినటువంటి వాడికి ఒక అవకాశాన్ని దేవుడు అందిస్తున్నాడు. నువ్వు నా యందు బహుగా నిలిచి ఉండు. భక్తి లేని అవిశ్వాసకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. నీలో నింపబడినటువంటి పనికి మాలినటువంటి ప్రతి తీగను కూడా తీసి పారవేసేటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలము ఇదే. ఎందుకంటే నీకు నువ్వే నీలో నింపబడినటువంటి అవిధేయత గుణాలను నువ్వు తీసివేసుకోలేవు. కాబట్టి తీర్పు తీర్చుకో. ప్రభువా నేను నీ దగ్గరకు నేను వచ్చినప్పుడు నాలో నింపబడినటువంటి ఈ దైవ వ్యతిరేక సంబంధితమైన గుణాలను తీసివేయండి. ఎందువల్లంటే నేను బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడుతుంటాడు. నా తండ్రి మహిమపరచబడాలంటే నా బ్రతుకు ఎలా ఉండాలి? నీకు ఆశీర్వాదకరమైనటువంటి స్థితి కలిగినటువంటి బ్రతుకు నేను కలిగి ఉండాలి. కాబట్టి మీరు దేవుని ప్రజలని మీరు చెప్పుకుంటున్నారు, దైవ సంబంధితమైనటువంటి దేవుని ప్రజలని మీరు చెప్పుకుంటున్నారు. అయితే మరి మీరు నా మాటను మీరు ఎందుకు అంగీకరించటం లేదు? 51వ వచనాన్ని మనం చదువుకుంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచన భాగంలో, ఒకడు నా మాట గైకొనుట ఎడలా వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చెను. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల
వాడు ఎన్నడను మరణం రుచి చూడనని నీవు చెప్పుచున్నావేంటి? కాబట్టి ఆయన వెంటనే జ్ఞాపకం తెస్తున్నాడు, ఒకడు నా మాట గైకొనుట వలన వాడు ఎన్నడను కూడా మరణము రుచి చూడనే రుచుడు, మరణము రుచి చూడు. ఆయన మాటను వినటం వలన, ఆయన మాటను గైకొనటం వల్ల, ఆయన మాట నీలో విశ్వాసం ఉన్నదా లేదా పరీక్షించేటువంటి తత్వాన్ని బయటికి తీసుకురావడం ప్రారంభం. ఆయన మాటను వినినప్పుడు నువ్వు దానిని అంగీకరించి ముందుకు కొనసాగేటువంటి వాడుగా నింపుతూ ఉండాలి. ఎందువల్లంటే ఆయన మాట చాలా జీవం కలిగినటువంటిది. ఆయన మాట ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రంగా చేయటం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి ఆయన ఒక మాట సెలవిచ్చాడు, ఇదిగో నువ్వు దేవునితో కొనసాగుతున్నాను అన్నావు కదా, దేవుని యందు విశ్వాసం ఉంచానన్నావు కదా, ఇప్పుడు నా మాట వింటావా లేదా అనేటువంటి ఒక పరీక్ష ప్రారంభమవుతుంది. ఇది ఎందుకంటే ఇది తీర్పు తీర్చేటువంటి సమయం, ముందుగానే జ్ఞాపకం తెచ్చాం. ఈ తీర్పులో నువ్వు నీతిమంతుడిగా తిరిగి నువ్వు బయటికి వెళ్ళాలి, ఆలయంలోంచి తిరిగి నువ్వు బయటికి వెళ్ళాలి అని అంటే, నీ కుటుంబంలో నువ్వు జీవించాలంటే నువ్వు నీతిమంతుడిగానే బయటికి వెళ్ళాలి, కానీ అవిధేయుడిగా నువ్వు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందువల్లంటే ఇది దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా మార్చేటువంటి పరిపూర్ణమైనటువంటి స్థలం ఇది. ఆ నీతిమత్వ ప్రణాళికలో పరిశోధనలు మనం చూస్తుంటే, నా మాట వినినవాడు వాడు ఏమాత్రం కూడా మరణము రుచి చూడడని ఆయన జ్ఞాపకానికి తెస్తున్నాడు పితరుల సంబంధితమైనటువంటి వాగ్దానాల్లో నుంచి. ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 2 వచ్చిన భాగాల్లో మనం చదువుకున్నట్లయితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తమ ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఈ మాటను మనం చూస్తుంటే మనకు చాలా బాగా పరిచయమైనటువంటిది. కానీ ఆయన మాట వినటం వల్ల తిరిగి ఆయన మనల్ని జీవింపచేయనటువంటి సత్యాల్ని, ఆయన మాట వినటం వల్ల తిరిగి మనము స్వతంత్రులుగా జీవము కలిగినటువంటి బిడ్డలుగా మార్చబడుతున్నటువంటి సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తీర్పు ఏం చేసిందంటే అతని నీతిని పరీక్షించడం ప్రారంభం చేసింది. అతని నీతి ఏమవుతుందనగా, నీకు కలిగినటువంటి ఒక్కగానొక్క కుమారుని తీసుకుని నేను చెప్పబోయేటువంటి మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పర్వతంలో నీ కుమారుని నాకు బలిగా నువ్వు అర్పించు. ఆయన మాట వినినాడు. ఆయన మాట విని అంగీకరించడంలో అతను ముందుకు కొనసాగుతుంటున్నాడు. ఒక్కగానొక్క కుమారుని తన ఇంటి యజమానురాలకు తెలియకుండా తన బిడ్డను బలిగా అర్పించడానికి తన అడుగులు ముందుకు వేయలేడు. ఎందువల్లంటే తల్లి తన బిడ్డను ఏమాత్రం కూడా విడిచిపెట్టదు. ఎందుకంటే వాడు ఒక్కడే కుమారుడు. అవసరమైతే నువ్వు వెళ్ళరా అనేది, కానీ పిల్లోడు నా దగ్గర ఉంచు అంటది. కానీ ఆ తల్లి ఏం చేసిందంటే తన తండ్రితో పాటు ఏం చేసింది, తన కుమారుణ్ణి పంపించింది. ఎప్పుడైతే ఆ ప్రదేశానికి చేరుకున్నాడో, ఆ ప్రదేశానికి చేరుకున్న తర్వాత అతడు మాట్లాడేటువంటి పరిపూర్ణమైనటువంటి మాటను మనం చూడగలుగుతుంటే 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, తన పరివారితో మీరు గాడిదను ఇక్కడితోనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమ్మని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకుని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకుని పోయిన వారిద్దరూ కూడి వెళ్ళుచు ఉండగా. చాలా జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడంటే, తన దాసుడితో తాను చెప్పేటువంటి ఒక మాటను మనం ఇక్కడ చూడగలుగుతున్నట్లయితే అన్నాడు కదా, ఈ తన పనివారితో మీరు గాడిద ఎక్కడ ఉండి నేను ఈ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి మరలా మీ యొద్దకు వచ్చేదము. ఏకవచనం కాదు, నేను వస్తాను కాదు, మరలా మేము తిరిగి వస్తాం. అనగా తిరిగి నా కుమారుడితో నేను తిరిగి వస్తాను. ఈ సమయం ఏ సమయం అంటే దేవుడు నన్ను పరీక్షించే సమయం. దేవుని యొక్క పరీక్షలో నేను ఉత్తీర్ణతను సాధించాలి, దైవ పరీక్షలో నేను ఉత్తీర్ణత సాధించాలి. కాబట్టి నువ్వు ఎక్కడే ఉండు, మరలా మేము తిరిగి వస్తాము. ఎంత గొప్ప పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని అతడు కలిగి ఉన్నాడో, ఆ విశ్వాసం అనేటువంటిది తన తండ్రి తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి తన కుమారుని బలిపీఠం మీద పడుకోబెట్టి 2 చేతులు కట్టివేసి పడుకోబెడుతున్న తన కొడుకు ఎదురు మాట్లాడటం లేదు. కారణం ఏంటో తెలుసా? తన బిడ్డను ఎలాగ పెంచాడంటే దైవ చిత్తానికి అనుకూలంగా పెంచాడు. మారు మాట్లాడినటువంటి కుమారుని మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే తాను లోబడ్డాడు, తన యజమానురాలు లోబడింది, తన కుమారుడు లోబడ్డాడు, ఎప్పుడైతే దైవ చిత్తము చొప్పున తాను అడిగిన చొప్పున తాను పరీక్షించబడుతున్నటువంటి విషయాన్ని తన హృదయంలో గుర్తిరిగిన, బలి అర్పించడానికి తాను సిద్ధపడిన, దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. అబ్రహామా
అబ్రహామా, నీ ఎక్కువగాను కుమారు నువ్వు నాకు ఇవ్వటానికి నువ్వేమాత్రం కూడా నువ్వు వెనుకంజ ఏమాత్రం కూడా నువ్వు వేయలేదు. నువ్వేమాత్రం కూడా నువ్వు వెనుకంజ వేయలేదు. కాబట్టి ఈ సమయమునందు నీలో నింపబడినటువంటి దైవభక్తి ఏంటో, దేవుని చిత్తం ఏంటో నేను చూడగలుగుతుంటున్నాను. కాబట్టి అక్కడ మనం చూడగలుగుతున్నట్లయితే 13 ఇదిగో కొమ్ములు తగులుకున్నటువంటి ఒక టేలు ఒకటి అక్కడ ఉన్నది. కాబట్టి నువ్వు దాన్ని తీసుకెళ్ళించి నువ్వు నాకు బలిగా నువ్వు అర్పించు, నువ్వు నాకు బలిగా అర్పించు. నా మాట వినినవాడు మరణములో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? జీవములోనికి నడిపించబడ్డాడు. అయ్యో, తన కుమారుడు మరణమవుతుంటున్నాడని తాను భయపడలేదు. నా దేవుడు ఎటువంటి దేవుడు? నా దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. నా దేవుడు నన్ను మరణానికి ఏమాత్రం కూడా అప్పగించడు. వెలుగు సంబంధితమైనటువంటి జీవితాన్ని. కాబట్టి ఆయన మాట విని అడుగులు ముందుకు వేశాడు. తిరిగి తన కుమారుని ఏం చేసంటే సజీవంగా తాను తెచ్చుకోగలిగాడు. ఈ సజీవ సంబంధితమైనటువంటి దైవ ప్రణాళికలో మనుషుడు గుర్తించండి, ఆనాడు అబ్రహాము దేవుని మాట విని తన కుమారుణ్ణి తాను సంపూర్ణంగా తిరిగి యోగ్యకరంగా ఆశీర్వాద సంబంధితమైనటువంటి కుమారునిగా మనకు పరిచయం చేశాడు. ఈ దినాన మనం అందరం కూడా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లను గురించినటువంటి సందేశం, ఈ గొర్రెపిల్లను గురించినటువంటి మాటలు మనకు బహుశా కొన్ని సంవత్సరాల నుంచి మనకు అందించబడుతుంటే మనం ఎందుకు ఆయన మాటను అంగీకరించడం లేదు? దేవునితో నడిచినటువంటి అబ్రహాము విశ్వాస సంబంధంగా ఉన్నాడు. మా పితరులకు ఒక అర్థాన్ని మనం చెప్పుకోగలుగుతున్నాం. మేము విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నాం, మేము భక్తిపరులమయ్యా, మేము సాక్షితమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటున్నాం. మరి ఈ లోక పాపంలో మోసుకుని పోయేటువంటి ఈ గొర్రెపిల్లను గురించి కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని యుగాల నుంచి మనకు ప్రకటించబడుతుంటున్న మనుషుడు ఎందుకు తన మానవత్వంతో దేవుని వైపుకి ఎందుకు అంగీకరించబడటం లేదు? ఎందుకు దైవ చిత్తములకు లోబడటం లేదు? దేవుని ఆజ్ఞలు ఎందుకు అంగీకరించడం లేదు? ఈ యుగ సంబంధితమైనటువంటి దేవత మన మనోనేత్రాలకు ఏం చేసిందంటే గుడ్డితనాన్ని, ప్రభువా నేను గుడ్డివాడనని ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను స్వస్థపరచగలుగుతుంటాడు. కానీ నేను గుడ్డోడని ఒప్పుకోలేవు, గుడ్డివాడని నేను ఒప్పుకోలేము. అయ్యో ప్రభువా నేను కుంటివాడన్న ప్రభువా నన్ను నడిపించు ప్రభువా అని తాను నడిపించు ప్రభు దగ్గర రాగలుగుతుంటే ఆయన వారి కానులు ముట్టుకొని వాడిని స్వస్థపరిచేటువంటి వాడు. కానీ ప్రభువా నేను నడవటం లేదయ్యా అని మనం ఒప్పుకోవడం లేదు. ఈ నాలుక నింపబడినటువంటి మనుషుడు ఈ లోక సంబంధించిన మోగదెయ్యము వాడిని పట్టినప్పుడు వాడు మాట్లాడలేకపోతుంటే ప్రభువా ఇదిగో నా కుమార్తె ఈ మోగదెయ్యం పట్టింది, వీడు మాట్లాడటం లేదు, మాట్లాడవలసిన దాన్ని మాట్లాడటం లేదు. కాబట్టి ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువా ఈ జీవ సంబంధితమైన నీ కృపచేత మాలో మరలా మాకు విడుదల కలుగుచేయి. మనము సాతాను అధికారంలోనికి మనం వెళ్ళిపోయినప్పుడు ఇది నాన్న ఎవడు కూడా నేను గుడ్డివాడినంటే ఒప్పుకోవటం లేదు, నువ్వు కుంటివాడు అంటే ఒప్పుకోవటం లేదు, నువ్వు మాట్లాడవలసినటువంటి నీతి నువ్వు మాట్లాడటం లేదంటే ఒప్పుకోవడం లేదు. వెంటనే యూదులు తిరుగుబాటు చేసినట్లుగా తిరుగుబాటు సంబంధితమైనటువంటి వ్యక్తులుగా మిగిలిపోయాం. కానీ ఆయన మాట విని మనం ఆరోగ్యవంతులుగా తీర్పు పొందుకుని నీతిమంతులుగా నడిపించబడేటువంటి పరిపూర్ణమైనటువంటి దైవ చట్టాన్ని ఎందుకు అంగీకరించటం లేదు? అందుకే మనుష్యుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుకోగలుగుతుంటే ఆయన మనలో జీవమని నింపినప్పుడు ఆ జీవాధిపతి అయినటువంటి దైవ సాన్నిధ్యపు అనుభవంలోనికి, ప్రణాళికలోనికి మనము నడిపించబడుతూ ముందుకు సాగుతున్నట్లయితే మనము ఎప్పుడుగానూ ఆశీర్వాదకరంగా మనం ఉండబోతున్నాం. అందుకే ఆయన ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే మాట్లాడటం ప్రారంభం చేశారో క్రీస్తు ప్రభుల వారిని ఏదో రకంగా మనం అవమానమో పరచాలి. మీరు గుడ్డోళ్ళరా, మీరు కళ్ళుండి చూడలేరు. అందుకని అన్నాడు కదా, మీరు సున్నం కొట్టినా సమాధులు అంటోళ్ళు, మీరు మోసకారులు వేసుకుని. ఎప్పుడైతే ఈ భావజాలాలు మనుషులు ఈ యొక్క పరిపూర్ణతలో ఆయన మాట విని నిత్యజీవం కోసమే కదా మేము ఆయన పిల్లలము, మేము ఆయనతో నడిపించబడినటువంటి వారమని మీరు అంటున్నారు కదా. కాబట్టి ఆ పరిపూర్ణమైనటువంటి దైవ వాక్కుతో మీరు ఎందుకు నడిపించబడటం లేదు? ఎందుకు మీరు ఆయనను అంగీకరించటం లేదు? ఎందుకు మీరు అంగీకరించడం? అందుకే ఆయనను అవమానపరిచేటువంటి బ్రతుకును, అవమానకరమైనటువంటి స్థితినే వారు కలిగి ఉండటము, దాని ప్రకారము వారు ముందుకు కొనసాగేటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే మేము అబ్రహాము సంతానము, మేము అబ్రహాము రక్త సంబంధికులం, మేము అబ్రహాము సంతానము అని మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఈ రక్త సంబంధితమైనటువంటి ఆలోచనల్లో మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి? చాలా క్రూరంగా ఉన్నాయి.
అబ్రహాము విశ్వాసయుతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. మరి మీలో ఆ విశ్వాస జీవితం ఎందుకు కొనసాగించడం లేదు? వీళ్ళు ఎంతగా దిగజారారు అంటే, సంతానము అబ్రహాము సంతానమే, కానీ వీళ్ళు అపవాది సంబంధితమైన రక్తము అణువణువున కూడా అది చేయడం ప్రారంభమైంది. అందుకే చాలాసార్లు మేము క్రైస్తవులము, మేము ప్రార్థనా పరులము, మేము పురాతన కాల క్రైస్తవం చెప్పుకుంటాం, కానీ మేము దైవ సంబంధితమైన దేవుని పిల్లలమని మరి చెప్పుకుంటున్నాం, కానీ మనలో ప్రవహించేటువంటి రక్తము అపవాది సంబంధితమైనటువంటి క్రియలతో కూడినటువంటిదా, దైవేచ్ఛతో కూడినటువంటి స్థితి కలిగినటువంటిదా కూడా మనము జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. ఆ సిద్ధాంతాన్ని, లేకపోతే వారి ఆలోచన ఎంత క్రూరంగా ఉంటుందో మనం చూడగలుగుతున్నట్లయితే మత్తయి శుభవార్త 27వ అధ్యాయము, మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 3-6 వచ్చిన భాగాలు మనం చదువుకున్నట్లయితే, అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములు పారవేసి పోయి ఊరు పెట్టుకొనెను. కాబట్టి ఈ వ్యక్తి, మరణించినటువంటి వ్యక్తి, క్రీస్తు ప్రభుల వారిని 30 వెండి నాణ్యాలకు అప్పగించినటువంటి వ్యక్తి ఎవరమ్మా? ఇస్కరియోతు యోధ. యూదులలో నుంచి వచ్చినటువంటి ఏకైక శిష్యుడు ఇడొక్కటే. ఈ యూదుడు అంటున్నాడు కదా, మేము ఎవరి సంతానము? మాట్లాడండి, ఎవరి సంతానం? అబ్రహాము. మేము అబ్రహాం సంతానం. ఈ అబ్రహాం సంతానం ఏం చేస్తుంది? నీతిమంతుని చంపడానికి ఏమిస్తుంది? మాట్లాడతలేదు మీరు. డబ్బులు ఇస్తుందా లేదా? 30 వెండి నాణ్యాలు. వీళ్ళు ఏమంటున్నారు? మళ్ళా జ్ఞాపకం, వీళ్ళు ఏమంటున్నారు? మేము అబ్రహాము సంతానం. క్రీస్తు ప్రభుల వారిని వెంబడించినటువంటి శిష్యులలో యూదులలో ఒక్కడు మాత్రమే వచ్చాడు. అందుకే యోధ, ఇస్కరియోతు. అతని పేరు, అతడు యూదుడు. కాబట్టి ఈ యూదులు ఏం చేస్తున్నారు? నీతిని ప్రకటించేటువంటి వాడును, ప్రజలలో నీతిమత్వాన్ని ప్రకటించేటువంటి వాడును, మెస్సయ్యను దైవలేఖనానుసారంగా గ్రహించవలసినటువంటి వారు గ్రహించకుండా ఈ నీతియుతమైనటువంటి ఈ మెస్సయ్యను చంపడానికి ఏం చేశారు? ఎవరిని ఎన్నుకున్నారు? యూదుణ్ణి ఎన్నుకుని ఏం చేశారు? ఎంతకు అమ్ముకున్నారు? 30 వెండి నాణ్యాలకు ఒక బేరాన్ని కుదుర్చుకున్నారు. కాబట్టి వీడిలో అబ్రహాము రక్తం ప్రవహిస్తే, అబ్రహాము సంబంధిత రక్తము, మేము అబ్రహాము సంతానం అని చెప్పారే, మీరు అబ్రహాము సంతానం అయితే మీరు మనుషులను చంపేటువంటి కుట్ర ఎక్కడి నుంచి వచ్చేది మీకు? కాబట్టి మీరు అబ్రహాము సంతానము. అందుకని అంటే కదా, మీరు కాదు, దేవుడు అబ్రహాము సంతానం రాళ్ల నుంచైనా పుట్టిస్తాడు. ఆయన రాళ్ల నుంచైనా ఆయన పుట్టిస్తాడు సంతానం. అయ్యో మేము అబ్రహాం సంతానము, మేము అబ్రహాం సంతానం, మేము దేవుని మీరు అనుకుంటాం. మీరు కాదు, దేవుడు రాళ్ల నుంచైనా దేవుడు పుట్టించగలుగుతుంటాడు. కాబట్టి మీలో ఈ అపవాది సంబంధితమైనటువంటి గుణాలు చూడండి. మనుషులైతే అబ్రహాం సంతానమే, మనుషులైతే దేవుని ప్రజలే, మనుషులైతే దేవుని అంగీకరించేటువంటి వాళ్ళే. అందరూ దేవుని ప్రజలు, అందరూ దేవుని చేత నడిపించబడేటు. మరి దొంగోడు ఎవడు? మరి ఎవడు ఈ కాయలు ఎవడు దొంగతనం చేసింది ఎవడు? అందుకే ఆయన ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ స్వభావాన్ని ఆయన గురించి వారు అంటున్నారు కదా, అప్పుడు దాకా యోధా ఇస్కరియోతును వాడుకున్నారు, అప్పుడు దాకా నడిపించబడ్డారు. అయ్యా ఆయన నిరపరాధి, నేను అప్పచెప్పానయ్యా, మన సంతతికి, మన ఆలోచనకి మనం అబ్రహాం సంతానం అంటున్నాం కదా, మనకు ఏమాత్రం కూడా శ్రేయస్కరమైనటువంటి ఆలోచన కాదు అని వారితో మాట్లాడినప్పుడు 4వ వచనం చివరి పాదములు అంటాడు కదా, వారు దానితో మాకేంటి, నువ్వే చూసుకో, మాకేమాత్రం కూడా సంబంధము లేదు. అబ్రహాం సంతానం అలా ఉండకూడదుగా. మా పితరులు అబ్రహాము దేవుడు నువ్వు అన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఐక్యత కలిగి తమ జాతంతా కూడా మెస్సయ్య కోసము ఎదురు. నువ్వు నాశనం అయిపోతే నాకు ఎటువంటి సంబంధమో లేదు. అందుకే నువ్వే చూసుకో. ఈ వేషధారణ, కపటత్వపు ఆలోచన ఎప్పుడైతే నడిపించబడిందో, పాపమునకు ప్రేరేపించబడేటువంటి మనుషులుగా, పాపంతో నడిపించబడేటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే వారితో ఆయన ప్రశ్నలు వేస్తూ ప్రశ్నోత్తరాలు వేస్తూ వారికి తీర్పు తీరుస్తూ, వారికి వివేచన సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని, వివేచన సంబంధితమైనటువంటి ప్రణాళికను ఆయన మనకు జ్ఞాపకానికి తీసుకుంటున్నాడు. అందుకే ఈ మనుషులు ఆయన మహిమను గుర్తించలేదు. ఈ సమాజము ఆ పరిశుద్ధమైనటువంటి దైవ మహిమను గుర్తించలేదు. ఆ దైవ సంబంధితమైనటువంటి మహిమను మనుషులు గుర్తించలేనప్పుడు
ఆయన అన్నాడు కదా, నా తండ్రి నన్ను మహిమపరిచేటువంటి పరిశుద్ధమైనటువంటి సమయం రావటం అనేటువంటిది ప్రారంభమైంది. 54 వచనం చదువుకున్న చూడండి. యోహాను సువార్త 8:54 వచ్చిన భాగంలో, అందుకే యేసు నన్ను నేనే మహిమపరుచుకొని ఎడలా నా మహిమ ఏంటిది? మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. కాబట్టి మరలా ఆయన జ్ఞాపకం తీసుకుంటున్నాడు. ఎంత గొప్పగా అంటే, మీరు మహిమపరిచేటువంటిది, నన్ను నేను మహిమపరచుకోవడం కాదు. ఇప్పుడు నన్ను ఎవరు మహిమపరుస్తున్నాడు? నా తండ్రి నన్ను మహిమపరుస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా తన కుమారుని మహిమపరుస్తూనే ఉంటూ ఉన్నాడు. ఆయన బాప్తిస్మ పొందుకొనగానే, యోర్దానులో నుంచి బయటికి రాగానే పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వచ్చి అంటుంది కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మళ్ళా క్రీస్తు ప్రభుల వారు రూపాంతరం చెందగానే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించడమే మాత్రమే కాదు, ఈయన మాట మీరు వినండి. ఇప్పుడు ఆయన మహిమపరచబోతున్నాడు. మనుషులందరి కోసము, సర్వమానవాళి కోసము యాగం చేయబోతున్నాడు. పరిశుద్ధమైనటువంటి విమోచన సంబంధమైన యాగం చేయబోతున్నాడు. ఆ యాగము ద్వారా ఆయన ఏం చేస్తుంటే, మరణపు ముళ్ళను విరగగొట్టి మరలా మనుషులందరికీ విమోచన సంబంధితమైనటువంటి జీవితాన్ని ఆయన అనుగ్రహింపచేయడం ప్రారంభమవుతుంది. అందుకే అలనాడు ముళ్ళ పొదలలో చిక్కుకున్నటువంటి పొటేల్ని తీసుకెళ్ళి ఇస్సాకుకు బదులుగా ఆయన బలిపశువుగా ఆయన అక్కడ అర్పింపచేశాడు. ఇదిగో తిరిగి నువ్వేళ్ళు, కొమ్ములు తగులుకున్నటువంటి దానిని తీసుకుని వెళ్ళి నువ్వు బలిగా నువ్వు అర్పించు. ఇదిగో ఈ దినాన ఆయన లోక పాపములు మోసుకుని పోయేటువంటి ఈ లోక సంబంధితమైన గొర్రె పిల్ల ముళ్ళ కిరీటంతో ఆయన మనల్ని వెంబడిస్తున్నాడు. అది ముళ్ళ పొదల్లో చిక్కుకున్నటువంటి పొటేలు బలిపశువుగా మారుతుంటే, ఈనాడు ముళ్ళ కిరీటంతో నింపబడినటువంటి క్రీస్తు ప్రభువు వారు మన కోసము బలిపశువుగా ఆయన మన కోసము సంపూర్ణమైనటువంటి యాగము చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ పాపముల కోసము, మన పాపముల నిమిత్తమై మనమందరిని కూడా ఆయన మనల్ని విమోచించడానికి ఆయన బలిపశువుగా ఆయన మార్చబడుతున్నాడు. అందుకే ఆయన ఎప్పుడూ కాదు, ఎలాంటి వాడు కాదు. ఆయన మాట మనం వినగలుగుతుంటే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే, మరణములో నుంచి జీవములోనికి ఆయన మనలను నడిపింపజేస్తున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, అబ్రహాము మునిపే నేను ఉన్నవాడను, నేను ఎప్పుడో ఉన్నవాడను, నేను గ్రహించలేనటువంటి గొప్ప శక్తిని, గొప్ప కార్యాచరణ నేను అనుగ్రహించగలుగుతుంటున్నాను. నేను ఎప్పుడు నుంచో ఉన్నటువంటి వాడను. అందుకే మనకు యోహాను సువార్తికుడు పరిచయం చేస్తున్నాడు. ఈయన ఎలాంటి వాడంటే, ఈ లోక పాపంలో మోసుకున్నటువంటి దేవుని గొర్రెపిల్ల, మనకు ఆదిలోనే ఉన్నటువంటి వాడు. ఆది మానవుల పట్ల అంతా కూడా ఆయన తన అపారమైనటువంటి ప్రేమను, తన అపారమైనటువంటి కృపను చూపించేటువంటి పరమ తండ్రిగా ఉండబోతుంటున్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి నుంచి మనము అది వచ్చిన భాగాలు మనం చదువుకుని, అది ఎందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగు. ఆ జీవాధిపతి అయినటువంటి దేవుడు మన కోసం ఎందుకు వచ్చాడంటే, మనకు వెలుగును అనుగ్రహించడానికి, వెలుగు సంబంధితమైనటువంటి జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహించడానికి. అందుకే ఆయన ఎప్పుడో ఉన్నాడు. ఆయన ఎప్పుడో ఉన్నవాడు తన సత్యాన్ని బయలుపాటు చేస్తున్నాడు, బయలును అనుగ్రహింపజేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ దినాన ఆయన ఉన్నాడు. ఆయన నన్ను విమోచించేటువంటి వాడు. ఆయన మాట వింటే అబ్రహాము కుమారుని ఎలాగ మరణంలోంచి జీవంలోకి నడిపించి ఉన్నాడు, క్రీస్తు ప్రభుల వారు ఎలాగ పాపములో నుంచి మరలా జీవంలోకి నడిపింపచేశారో, ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి మన జీవితాల్లో కూడా మరో నూతనత్వపు ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహింపచేయడానికి సిద్ధంగా ఉంది. దానిని నువ్వు అంగీకరించగలుగుతుండాలి. ఆ అంగీకారం ఎలా ఉండాలంటే, ఇదిగో ఆది యందు వాక్యం ఉండెను. ఆ వాక్యమైనటువంటి దేవుడు ఎలా వచ్చాడు మన మధ్యకు? కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాను. కృపాసత్య, నేటికి కూడా ఆయన మనతో ఉన్నాడు, మనల్ని వెంబడిస్తుంటున్నాడు, వెంబడింపు చేస్తూ మన జీవితాన్ని మారుస్తుంటున్నాడు. ఎవరు చెప్పగలుగుతుంటాం ఈ దినాన్న నేను మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నానని? ఖచ్చితంగా మీరు ఎవరైనా చెప్పగలుగుతుంటారా? ఈరోజు ఆయన సన్నిధిలోకి మనం వచ్చాం, ఆయన మాట విన్నాం,
మేము దేవుని పిల్లలు మనం చెప్పుకుంటున్నాం, దైవ సంబంధితమైనటువంటి వారు మనం అనుకుంటున్నాం. ధైర్యంగా ఎవరు చెప్పగలుగుతుంటాం? లేకపోతే ప్రశ్నలు వేసేటువంటి యూదుల్లాగా మనం మిగిలిపోయి మాటకు మాటతో జీవితాన్ని మనము ముందుకు కొనసాగిస్తుంటే ఆయన అంటాడు కదా, మీరు సున్నం కొట్టినా మనం ఈరోజు ఉంటాం, రేపటికి ఉంటామో లేదో మనకు తెలియదు. ప్రభా, నీ సత్యమును, నీ వెలుగును నాకు బయలుదేరజేయి. నేను ఇప్పుడు నా వెలుగుతో తిరిగి నా ఇంటికి నేను వెళ్ళాలి. నా వెలుగును నా కుటుంబానికి నేను పంచాలి, నా బిడ్డలకు నేను పంచాలి. నా కుటుంబం అంతా కూడా వెలుగు సంబంధితమైనటువంటి దానిగా నింపబడుతూ ఉండాలి. ఎవరు అంగీకరించగలుగుతుంటారు ఈ సవాల్ని? మా ఇంటిలోనికి వెలుగు కావాలి అని, మాకు రక్షణ కావాలని ఎంతమంది చెప్పగలుగుతూ ఉంటున్నాం? ఒక్కడై ఉన్నటువంటి దేవుడు మన మధ్యకు వచ్చి మనకు విమోచన అందిస్తుంటే, ప్రభువా మరలా మీరు మమ్మల్ని ఏం చేస్తారంటే మరలా జీవంలోనికి మీరు మమ్మలను నడిపింపచేయండి. ఒక చిన్న పరిశీలనతో మనము ముగింపులోనికి రావచ్చు. ఒకవేళ మాటను మనం అంగీకరించడానికి సిద్ధపాటు కలిగి ఉంటే, ప్రభువా ఇప్పుడు నేను నీ రక్తము చేత, నీ క్రియ చేత, నీ వాక్యము చేత ఇప్పుడు నేను నిన్ను అంగీకరించాను కాబట్టి నేను మరణంలోంచి జీవంలోనికి నేను దాటి ఉన్నాను. మనుషులకు చాలా భయం అండి మరణం అంటే. 100 ఏళ్ళైనా ఇంకా బతకాలి, మంచంలో ఉన్నా ఇంకా బతకాలి, ఆహారం లోపలికి వెళ్ళకపోతున్నా ఇంకా బతకాలి. ఈ బ్రతకడం కోసం ఏం చేస్తామంటే ఎన్ని లక్షలైనా మనము ఈ మరణం అనేటువంటి భయం లేకుండా నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహింపచేసినప్పుడు, ఈ మరణ భయం లేకుండా నూతన ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహింపచేసినప్పుడు, జీవాన్ని అనుగ్రహింపచేసినప్పుడు, ప్రభువా ఇప్పుడు మమ్మల్ని మరణంలోంచి జీవంలో దాటించమని అడగొచ్చుగా. డబ్బుతో మనం జీవాన్ని కొనలేం కదా, మన జ్ఞానంతో మనం జీవాన్ని కొనలేం కదా. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, నా మాట వినండి, మీరు నా మాట ఎందుకు విశ్వసించండి, నా మాటతో మీరు ముందుకు కొనసాగండి. మరి ఎందుకు ఆయన మాటను మనం వినలేం? ఎవరైనా చెప్పగలుగుతుంటే ధైర్యంగా, నేను మరణం నుంచి జీవంలోనికి దాటాను, నేను ఆయన అంగీకరించాను కాబట్టి నేను జీవంలోనికి దాటాను. జీవ సంబంధితమైన మాటలు కొన్నిసార్లు చాలా కఠినంగా ఉండొచ్చు. ఎప్పుడైతే కఠినంగా ఆయన మాట్లాడటం ప్రారంభం చేశారో, ఎప్పుడైతే కఠినత్వమును ప్రశ్నించాడో, వారు మీ బ్రతుకుల్లో వెలుగుతత్వాన్ని ఎప్పుడైతే వారికి తీసుకురావడం ప్రారంభమైందో, వాళ్ళు ఏం చేశారు? వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. కానీ యేసు ఏం చేశాడు? దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే నీతి ప్రకటించబడిందో వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనను రాళ్లతో కొట్టి చంపాలి. ఆయన రాళ్లతో కొట్టి చంపబట్టడానికి రాలేదు కాబట్టి ఆయన అక్కడ నుంచునేటువంటి వాడు. కానీ ఆయన రాళ్లతో కాదు, మనుషులందరి కోసం ఆయన ఏం చేయాలంటే శిలువ యాగము, ఆయన రక్తం కార్చబడాలి. కాబట్టి దేవాలయంలో నుంచి దాగి వెళ్ళిన ఇది నాన్న మనం కూడా ఎన్ని రాళ్ళు ఎదురుతున్నాయో కదా. అయ్యో వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడు. నువ్వు రక్షణ, నువ్వు జీవంలో పొందుకోవడానికి ఎవడేమనుకుంటే ఎందుకు? మనకు నీ బ్రతుకు కదా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కదా. అందుకని ఎప్పుడో ఉన్నవాడు కదా, ఆ దేవుని ఇప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతుంటే అని అంటాడు కదా, ఆయన ఎప్పుడో ఉన్నటువంటి వాడు. అందుకే తండ్రి కుమారా ఒక్కటయ్యున్న రూపం, ఆ రూపమై ఉన్నటువంటి దేవుడు మన మధ్యకు సజీవ యాగంగా చేయబడితే ఇంకా మనం ఆ తీర్పును, నిత్య జీవ తీర్పులోనికి సిద్ధపడాలి. కానీ నరకములోనికి వెళ్ళేటువంటి తీర్పులోనికి మనం ఇప్పుడు వెళ్ళకూడదు. అందుకే ఆయన గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మనం అంగీకరించాలంటే మనము అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ యొక్క వంశపారేపర రక్తం మనలోనికి రావాలి. పౌరుషం పుంజుకుంటాం, వాడి రక్తం అంటే అందుకే ఎలా ఉందంట. మరి అబ్రహాం రక్తం ఏది కదా ఉండాలిగా. మా యేసు ప్రభు మా రక్తంతో మమ్మల్ని కడిగన్నప్పుడు ఆ ప్రభు రక్తం ఏది అడిగితే కోపం. అందుకే రాళ్లతో కొట్టాలి, అడిగితే కోపం. అది కాదు మన జీవితానికి కావాల్సింది. నూతనత్వంతో నింపబడినటువంటి ప్రణాళికే తండ్రి కుమార ఆత్మదేవుడు ఒకటయ్యున్న రూపం. అందుకే జ్ఞాపకం తెచ్చుకుందాం, ధైర్యంగా మనంతో ముందుకు కొనసాగుతుంటే ఆ ప్రభు మనలను కాపాడబోతుంటున్నాడు. తండ్రి కుమార ఆత్మయు ఒకటయ్యున్న రూపము, తండ్రి కుమార ఆత్మయు ఒకటయ్యున్న రూపము. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు
ఖచ్చితంగా అందరూ పాడాలి. యేసే దేవుడు, హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. సమస్త జ్ఞానము ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు నామ హృదయములకు తలంపులకు కావలిండును గాక. ఆమేన్.